నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటక్క ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా మామది 3వ సంవత్సరికం అనమాట. 3 ఇయర్స్ అవుతుంది చనిపోయి. సో మామకు నైవేద్యం పెడదామని చెప్పేసి వంటలు అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ మా అత్త అయితే వంటలు చేస్తుంది. ఫస్ట్ అయితే మటన్ తెచ్చుకున్నాం అనమాట. కొంచెం నైవేద్యం పెట్టడానికి అన్ని కొన్ని తీసుకొచ్చినాము. ఇంకా ఫస్ట్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని వంటలు చేసేసి పెట్టింది. ఈ కర్రీస్లో అయితే మటన్ చేస్తుంది అనమాట. పెద్దగా ఏం చేయలేదు, పప్పుచారు, మటన్ కర్రీ, బేజా ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఫ్రై చేసినాం అనమాట. ఫస్ట్ మటన్ చేసుకుంటుంది. మీలో చాలామంది అడుగుతారు కదా, రితిష ఎవరు మీ దగ్గరనే ఉంటుందా, వాళ్ళ పేరెంట్స్ ఏరియా అని. మరి రితిష అయితే మా అత్త కూతురు అండి. ఈమెనే మా అత్త, మా డాడీ వాళ్ళ 4వ చెల్లెలు అనమాట. మా మామ 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు కార్డియాక్ అరెస్ట్తో. సో అప్పటి నుండి మా అత్త అండ్ రితిష మా ఇంట్లోనే ఉంటారు. ఇంకా అక్కడ నుంచి సపోర్ట్ ఏం లేదనమాట కొంచెం. సో ఇక్కడనే ఉంటున్నారు ప్రస్తుతానికైతే. రితిష 3rd క్లాస్ చదువుతుంది. ఇంకా మా అత్త మొన్నటి వరకు జాబ్ చేసేది, కానీ ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగుండట్లేదని చెప్పేసి మానేసింది. తర్వాత టైలరింగ్ చేసింది. ఆ టైలరింగ్ చేసే ఇంకొక పెద్ద ఇష్యూ వచ్చిందనమాట మొత్తానికి. ఎట్లా అంటే కంటిన్యూస్గా మిషన్ పైన కూర్చుంటాం కదా మనము, ఇట్లా వంగి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం మెడల్ వంపేసి. అవి ఇక్కడ మెడల్ దగ్గర నరాలు అనేటివి ఒకదాని మీద ఒకటి వచ్చేసి ఒతకపోయినాయి అంట. దానివల్ల చాలా సఫర్ అయింది పాపం. హాస్పిటలైజ్ కూడా అయిందనమాట. అప్పుడే మా రితిషాకి కూడా అమ్మవారు అయినుండే. అవన్నీ షార్ట్స్లో పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు. ఇక్కడైతే ఫస్ట్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. నైవేద్యం అంటే ఇంకా చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేసి పెడతారు కదా. మా మామ మటన్ కాళ్ళు ఇలాంటివి ఎక్కువ ఇష్టంగా తినేదన్నమాట. కానీ కాళ్ళు దొరకలేవన్నమాట. ఎర్లీ మార్నింగ్ పోతేనే దొరుకుతాయి మా దగ్గర మార్కెట్లో. ఇంకా కాళ్ళు దొరకలేవు, బేజా దొరికిందనమాట, అది తీసుకొచ్చినాము. ఇంకా అదే ఫ్రై చేస్తుంది మా అక్క అయితే. ఇంకొకటి మేము ఈరోజు చేయాలనుకుంటున్నాం. ఏంటి అంటే మా మామ పేరు మీద ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాం అనమాట. మా డాడీ సంవత్సరికానికి కూడా మేము ఇట్లా ఫుడ్ డొనేట్ చేసినాము. ఒక హాస్టల్లో 70 మెంబర్స్ చిల్డ్రన్కి 10K ఇచ్చినాం అనమాట. 10,000 ఇస్తే వాళ్ళే చికెన్ బిర్యానీ చేసి పిల్లలకు ఒక 1 పూట భోజనం పెట్టిండ్రు మధ్యాహ్నం పూట. ఇంకా అట్లా చేసినాం అనమాట. అప్పుడు డబ్బులు ఉండే అని చెప్పి. ఇంకా ఈసారి మన చేతులతో మనమే ఉండి ఎవరికన్నా ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయినాం అనమాట. ఇంకా మనం వంట చేసి ఇస్తే అది ఒక అలగ్ తృప్తి ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే మా అక్క ఒక సైడ్ వంట చేస్తుంది, మా అత్తనేమో గింటలేదు, బాసనలు ఎక్కువ పడితే తోమడానికి కష్టమవుతుంది అని చెప్పి తోమేస్తుంది అనమాట వెంటనే. చాలామంది అంటారు, మీ అత్తను వీడియోస్లో ఎందుకు చూపించరు, మీ అత్తను కూడా చూపించండి అని చెప్పేసి. ఓకే, డెఫినెట్గా ఇప్పటి నుంచి తనని కూడా చూపిస్తా. ఏంటంటే తను ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. హేమింగ్ అవి ఇవి చేసుకుంటూ ఉంటుంది. సో ఎక్కువ చూపించా. కుకింగ్ మేము చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తా కదా, సో అట్లా అనేసి అనమాట. ఇక్కడైతే మన బేజా ఫ్రై అవుతుంది. మా అక్క వెజ్ బిర్యానీ కోసం అన్ని రెడీ చూడండి. ఏంది రితిష, మా తమ్ముడిని చూపేది ఇట్లా. మా తమ్ముడు ఇట్లా ఆడుకుంటాడు పబ్జిగా. ఇక్కడ ఈ రూమ్లో మోని పాప అయితే పడుకుంది. ఇంకా మా వాళ్ళు అయితే అట్లా చేస్తున్నారనమాట. మా రితిషాకేమో జడ కావాలంట, మా తమ్మునికి పబ్జి, మా మోని పాప అయితే పడుకుంది. ఇంకా మా అత్త అయితే మా అమ్మ ఫోటో దగ్గర అలంకరణ చేస్తుందన్నమాట. చెప్పాను కదా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. దానికోసం ఇక్కడ బియ్యం అయితే వస్తుంది మా అక్క. అది 1/2 kg అనమాట. ఆ పావు వచ్చేసి 1/2 కిలో ఉంటుంది. ఇంకా దాంతో బియ్యం పోసినాము. అంటే ఫస్ట్ టైం వండుతున్నాం కదా, ఎక్కువ వండితే మరీ స్పాయిల్ అయిపోతే ఎవరు తినరేమో అని చెప్పేసి 5 kgs కంటే కొంచెం తక్కువనే పెట్టినాం అనమాట. ఇంకా వెజ్ పలావ్ లాగా ఇట్లా చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం. దానికోసమే క్యారెట్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంది మా అక్క అయితే ఆల్రెడీ. ఇంకా మేము ఇంత హ్యూజ్ క్వాంటిటీలో వండడం ఫస్ట్ టైం అనమాట. నేను మా అక్క అయితే ట్రై చేసినాము. ఏదైతే అది అయింది, వండేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా అట్లానే స్టార్ట్ చేసినాము. దానికోసం ఎసరు కోసం నీళ్ళు కూడా మెజర్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఇట్లా 1:1.5 అన్నట్టు ఆ రేషియోలో తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంది, గ్రీన్ పీస్, ఆనియన్స్, ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇవి నైవేద్యం కోసం అనమాట. ఇంకా మా అక్క అయితే గ్రీన్ పీస్ వాష్ చేసుకుంటుంది. ఇక్కడ నేను నూనె కాగిందా లేదా అని చూస్తున్నా. ఇంకా మరోవైపు మా అత్త అయితే ఇక్కడ మా అమ్మ ఫోటో దగ్గరనే అలంకరణ చేసుకుంటుంది. మా తమ్ముడేమో ఇట్లా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు. మా తమ్మునికి ఆకలి అవుతుంది ఇట్లాంటి టైంలలోనే. ఇంకా మా రితిషాకి ఫోన్ ఉంటే ఏం అవసరం లేదనమాట, ఇట్లా చూసుకుంటా కూర్చుంటుంది హ్యాపీగా.
ఇంక మా అక్క అయితే ఇక్కడ ఏదో కుస్తీలు పడుతుంది, ఏం చేస్తుంది అనుకొని చూస్తే ఈ డబ్బా ఓపెన్ చేయనీకి వస్తలేదంట ఆమెకి. ఈ డబ్బా మాకు 50 రూపీస్కి ఇచ్చిర్రు, దాని మీద రేట్ 99 ఉంది, కానీ ఇంకా అది ఓపెన్ చేయనీకి వస్తలేదని చెప్పి తంటాలు పడి మళ్ళీ లాస్ట్కి అయితే ఓపెన్ చేసింది. ఇది బగారన్నం, అది పలావ్లా ఇవన్నీ వేస్తేనే కదా రుచి ఉంటుందని చెప్పి మా ఇంట్లో లేకపోతే తమ్ముతో తెప్పించినాం అనమాట. ఇంకా తీసుకొచ్చిండు వాడే పోయి మార్కెట్కి, ఇంకా వేస్తున్నాం అనమాట. నేనైతే ఏమనుకున్నా అంటే అయ్యో మెత్తగా అవుతుందా అన్నము, లేకపోతే పలుకు అయిపోతుందా, ఎట్లా అయిపోతుంది అని చెప్పి అయితే చేస్తున్నప్పుడు కొంచెం టెన్షనే పడ్డాం, కానీ ఫైనల్గా మంచిగానే వచ్చిందనమాట. మీన్వైల్ మా మోని పాప లేచింది, ఇంకా మా తమ్ముడు ఆడిపిస్తున్నాడు అనమాట. మా మోని పాపని చూసేసేయండి కొద్దిసేపు. హాయ్ చెప్పు చిక్కు, చిక్కు హాయ్ చెప్పు, చిక్కు హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, వస్తావా వస్తావా, చిక్కు రావా, వాళ్ళ దగ్గరనే ఉంటావా, సరే ఉండు. అదనమాట అట్లా ఆడుకుంటుంది మా మోని పాప. మా మోని పాపని చిక్కు అని కూడా పిలుస్తామన్నమాట, నిక్ నేమ్ లాగా. ఇంకా వాళ్ళ మామ తన అట్లా ఆడుకుంటుంది, చాలా మంచిగా ఆడిపిస్తాడు మా తమ్ముడు. ఎందుకో మా తమ్ముడి దగ్గర ముందు నుంచి పుట్టినప్పటి నుంచి వాని దగ్గర ఉంటుంది. ఇంకా వాడు కాలేజ్కి వెళ్ళిపోయి వచ్చి రాగానే వాడిని ఇట్లా చూసేదనమాట. చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి అలవాటు కదా, పుట్టినరోజు నుండి ఇక్కడ మా ఇంట్లో ఉంటుంది. మా తమ్మునికి, రితిషాకి అందరికీ చాలా అలవాటు అనమాట. కానీ ఈ మధ్యలో బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తారు కదా, ఒక్క 1 మినిట్ కూడా పోతలేదు, ఏడ్చేస్తుంది అనమాట. ఇంకొందరిని చూడంగానే కూడా ఏడుస్తుంది. అంటే ఇప్పుడు అందరు తెలుస్తారు కదా, అందరినీ గుర్తుపడుతుంది. మా ఇంట్లో దగ్గరికి మణికంఠ అదే మా తమ్ముని దగ్గరికి, రితిషా దగ్గరికి వస్తుంది, కానీ బయటి వాళ్ళని చూస్తే ఏడుస్తుంది అనమాట. ఇంకొక దిక్కైతే మా అక్క బియ్యం కూడా వాష్ చేసేసుకుంటుంది. అమ్మ ఫోటోకి పూలు వేయడం రాలేదనమాట, సో తంటాలు పడి ఫైనల్గా వేసేసింది. మా మోని పాప చూడు, మోని పాప, మోని పాప, మోనా మోనమ్మా, స్నానం చేపియాలి మా మోనమ్మకి, స్నానం చేయించటమే వస్తుంది ఇప్పుడు. మా మోనిషా మధ్యలో అట్లా కిచెన్లోకి వచ్చి పోతూ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే క్యారెట్ గిట్ట ఫ్రై అయినాయి అని చెప్పి ముందే కొలిచి పెట్టుకున్న వాటర్ అయితే అందులో పోసేసి పెద్ద మంట పెట్టిన అనమాట. కొంచెం బాయిల్ కాగానే బియ్యం వేయడమే, ఇంకా బియ్యం వేసి దమ్ పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఇట్లయితే బాయిల్ చేసుకున్నాం నీళ్ళని. తర్వాత బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి నీళ్ళు వంపేసి వేసేసినాం అనమాట బియ్యము. నిజంగా చెప్తున్నా, మేమైతే ఇంత క్వాంటిటీలో ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేసినాం. కానీ సక్సెస్ అవుతుందా కాదా అన్నట్టుండే, కానీ ఫైనల్గా మీరు చూస్తారు చూడండి, మంచిగా అయింది. చేస్తుంటే కూడా ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. మన చేతులతోటి మనం వండి పెడితే ఆబ్వియస్లీ తృప్తిగా అనిపిస్తుంది కదా. ఇట్లా పైసలు ఇచ్చేసి వండిపిచ్చి పెట్టుడా అలాగూ, మనం చేయడం అలాగూ. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, వన్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. సో పదే షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, కర్చీ తిప్పి వంకర అయిపోయింది. అది ఇంకొకటి ఎడ్జెస్ కూడా షార్ప్గా ఉన్నాయి అనమాట దాన్ని. ఇంకొకటి ఏమో లేదు, మా దగ్గర ఉన్నాయి కానీ పైన ఉన్నాయి అటుకు మీద, ఇంకా అవన్నీ తీయలేదు. ఇంకా ఉన్న దాంతో ఇట్లా కలిపినాం అనమాట. ఇంకా హాల్లో అయితే ఇక్కడ మిగిలిన వంటలు చేసినాం కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టేసినాం. మా అమ్మ ఫోటో కూడా రెడీ అయిపోయింది. మేము ఏంటంటే బేసికల్లీ 12 లోపు పెడతాం నైవేద్యము, 12 దాటక ముందుకు అనమాట. సో ఇక్కడైతే మన అన్నం కూడా కొంచెం బాయిల్ అయిపోయింది. నీళ్ళు సరిపోతాయా ఇంకా పోయాల్సి వస్తుందా అనుకున్నాం, కానీ ఏం వాటర్ పోయలేదు ఎక్స్ట్రాగా, జస్ట్ దమ్ పెట్టిన అనమాట. వెయిట్ ఏం లేదు అని చెప్పేసి దాని మీద ఇంకో బగోన్లో నీళ్ళు నింపి పెట్టేసిన, మంచి దమ్ కావాలని. మీన్వైల్ మా మోని పాప స్నానం చేసేసుకుంది, ఇంకా మంచిగా రెడీ అయిపోయింది. ఇలాంటి టైంలలోనే కదా పిల్లలు చాలా సతాయిస్తూ ఉంటారు. స్నానం చేసినప్పటి నుండి ఒకటే ఏడుస్తుంది, మా అక్కని ఒకటే సతాయిస్తుంది. ఇంకా ఆమెను ఉయ్యాల లేచి పడుకోబెట్టింది అనమాట కొద్దిసేపు. ఇంకా మీన్వైల్ ఇక్కడికి వచ్చినాము. దమ్ అయితే అయిపోయింది అన్నం మంచిగా, ఎందుకంటే అంత వెయిట్ పెట్టినాం కదా బగోన్ మీద. నాకేందంటే స్టవ్ చిన్నగా అయిపోయింది, బగోన్ పెద్దగా అయిపోయింది అని చెప్పి మా టెన్షన్ అనమాట. బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడుతుందా బగోను అన్నట్టు అనిపించింది, కానీ అట్లేం కాలేదు, మంచిగా అయింది. ఆఖరికి అన్నం అయితే మంచిగా అయింది, మెత్తగా కాలేదు, అట్లా అని పలుకుగా కూడా కాలేదు, పర్ఫెక్ట్ అయిందనమాట. ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీలో చేసినా కానీ సక్సెస్ అయిందన్న హ్యాపీనెస్ అనమాట నాకు, మా అక్కకి.
ఇంక ఇవన్నీ హాల్లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఈ బగోన్ కూడా హాల్లోకి తీసుకుపోదామని చెప్పి చూస్తున్నాం అనమాట. మా తమ్ముని పిలుస్తూ వస్తూనే లేడు. ఇక మా అక్కనే పొయ్యి మీద నుంచి తీసి కిందనైతే పెట్టింది. ఇంక ఇక్కడ నుంచి హాల్లోకి తీసుకుపోనికి రాలే. ఇంకా మా అత్త తమ్ముడు అందరు వచ్చారు. మా తమ్ముడికి అసలుకే వస్తలేదు. తర్వాత మెల్లగా ఎట్లనో అట్లా చేసి హాల్లో అయితే పెట్టేసినాం అన్ని వంటలు. ఇంకేమేమి చేసినామో చూసేసేయండి. ఫస్ట్ అన్నము, వడలు, మిర్చీలు, దొడ్డు మిర్చి లేకుండే బజ్జీవి, సో నార్మల్ దాంతో వేసినాము. అట్లనే బొమ్మిడి చేపలు, బాయిల్డ్ ఎగ్స్, బేజా ఫ్రై, హల్వా చేసినాం కానీ నెయ్యి ఉండదుగా మన దగ్గర, సో అట్లా గట్టిగా అయిపోయిందనమాట. అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ కొంచెమే తెచ్చినాం, 1/2 కిలో. పప్పుచారు చేసుకున్నాం అనమాట. పూరీలు ఇవన్నమాట వంటలు అయితే ఇవి. ఇంకా నైవేద్యం పెట్టేసేద్దామని చెప్పేసి ఫస్ట్ మామకి ఇందులో నుంచే పెడుతున్నాము. ఇంకా మామకి పెట్టిన తర్వాత నుంచి పంచుదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇంకా మామకైతే ఇంట్లోనే పెడుతున్నాము. బగారన్నంతో పెడుతున్నాం నైవేద్యము. బేసికలీ మేమైతే మా డాడీకి వైట్ రైస్ పెడతామన్నమాట. మా డాడీ, మా నాయనమ్మ, మా తాతకు పెట్టేటోళ్ళు కదా, నాకు అట్లా తెలుసు. బేసికలీ ఇంకా కార్జం వండుతాం మేము మోస్ట్లీ, కానీ ఈసారి అయితే వండలేదన్నమాట. ఇంకా అన్నీ రితిష వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి పెట్టిండ్రనమాట. రితిష యూకేజీ ఉందనుకుంటా వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు. అప్పుడు చనిపోయిండు మా మామ. అసలు సడన్ అన్ఫార్చునేట్ డెత్. అసలు మా మామ చనిపోతాడని అయితే అస్సలు అనుకోలేదు. కానీ నిజంగా మా మామ చనిపోయినప్పటి నుంచి మా రితిష, మా అక్క అయితే చాలా సఫర్ అవుతారు. పాపం మా రితిష కూడా ఎంత చిన్న పిల్ల, అలాంటి పిల్లకి తండ్రిని దూరం చేసిండు దేవుడు. అసలు ఆయన చనిపోయే వ్యక్తే కాదు, అసలు ఎంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుండే. జస్ట్ ఆయనకు హై బీపీ ఉందన్నమాట. మరి ఆ బీపీ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోలేదా ఏంటి అర్థం కాదు. సడన్ అన్ఫార్చునేట్ డెత్. అసలు ఆ రోజు రాత్రి కూడా ఇంటికి వచ్చి మంచి అన్నం తిన్నాడు. తెల్లారి పెళ్ళి ఉండే అనమాట. పెళ్ళికి పోదాం అనేసి అనుకున్నాం మేము. దానికోసం మేము అవి ఇవి తీసి రెడీగా పెట్టుకుంటున్నాము. మా మామ అన్నం తినేసి వెళ్ళి ఇట్లా బెడ్ పైన పడుకున్నాడు. ఎంత పిలిచినా పలకట్లేదు. ఏమైంది అని చూసేసరికి అట్లనే పడిపోయి ఉన్నాడు. ఇంక వెంటనే మేము ఒకటి అంబులెన్స్కి కాల్ చేసినాము, ఇంకొకటి క్యాబ్, ఆటో కూడా బుక్ చేసిన అనమాట. ఆటో ఫస్ట్ వచ్చింది. సో ఏదైతే ఏముంది మామని తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాం. సాచురేషన్ తక్కువ ఉంది, అది ఇది అనేసి అన్నారు. అసలు 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 ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఇట్లా అవుతుందని చెప్పేసి. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వెంటిలేటర్ పెట్టాలి అంటే మేము ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం అనమాట. ఇంకా అక్కడైతే వెంటిలేటర్ గిట్ట పెట్టిండ్రు. మేము సాటర్డే నైట్ అడ్మిట్ చేసినాము మామని. సండే మధ్యాహ్నం 3 o'clock వరకు డెత్ డిక్లేర్ చేసేసారు. అసలు ఏందో అట్లా అన్ఫార్చునేట్గా అట్లా ఎట్లా అయిపోయిందో అనేది మాకు అసలైతే బిగ్గెస్ట్ షాక్ అదైతే. నిజంగా ఇంత చిన్న వయసులో మా అత్త పరిస్థితి అట్లా అయిపోతుంది, మా రితిష పరిస్థితి అట్లా అవుతుంది అని అయితే కలలో కూడా కలగనలేదు. ఇంకా ఈరోజే వాటర్ వచ్చినాయి, వాటర్ అయితే పట్టేస్తున్నాము. ఇంకా మా కిచెన్ పరిస్థితి అట్లా. మోని పాప స్నానం తెచ్చుకున్నావా? ఫ్రెష్ అయ్యి స్నానం తెచ్చుకొని పడుకొని లేచింది మా మోని పాప. హాయ్ చెప్ప అందరికి. అందరికీ హాయ్ చెప్పాలి నాన్న. అందరికీ హాయ్ చెప్పాలి. ఇచ్చుడు మోని పాప, అందరికీ హాయ్ చెప్పాలి, సరేనా? గుడ్ గర్ల్. అందరికి చెప్తేనే గుడ్ అంటారు. మోనిషా కూడా పడుకొని మళ్ళీ లేచింది. ఇంకా వాటర్ వస్తే బిందెలు అయితే రితిష పైప్ పట్టుకొని నించుందనమాట. తర్వాత మేము లోపల తెచ్చుకున్నాము. ఎప్పుడైనా పనులు ఉన్న రోజే మాకు నల్ల వస్తుంది, అదేంటో అర్థం కాదు. అయితే రితిష వాళ్ళ డాడీ అట్లా చనిపోయిండ్రనమాట. ఇంకా వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత మా అత్త ఇంకా రితిష అయితే మాతోనే ఉంటున్నారు, మా ఇంట్లోనే. ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా ఏం సపోర్ట్ లేదు. ఇంకా బయటికి పోతే అక్క జాబ్ చేయడానికి వెళ్తే అత్త, కానీ నేను అక్క అంట మోస్ట్లీ. జాబ్ చేయడానికి వెళ్తే రితిషాని చూడడానికి ఎవరు ఉండరు కదా, సో ఇక్కడనే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే జాబ్ చేసింది చెప్పాను కదా, తర్వాత మానేసింది అనమాట. ఇంకా మా రితిషాకి అయితే ప్రస్తుతానికి స్కూల్ ఫీజు అవి ఇవి మా అత్తనే చూసుకుంటుంది. పాపం ఆమె ఉట్టిగా అస్సలు ఉండదు, ఏదో ఒకటి స్టిచ్చింగో అది ఇది చేసుకుంటా ఉంటుంది అనమాట. ఇంకా బ్యూటీషియన్ నేర్చుకుంటా అని చెప్పేసి రీసెంట్గా ఒక పార్లర్లో ఫీ కూడా కట్టింది. కొన్ని డేస్ వెళ్ళింది, ఆలోపే హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పి మానేసింది అనమాట. ఏంటంటే ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్కి కూడా కొంచెం డిమాండ్ ఉంది కదా, మంచి మేకప్, శారీ డ్రైపింగ్ అవి ఇవి నేర్చుకుంటే ఆమెకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అన్నట్టు అవి కూడా నేర్చుకుంటుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది, అందరూ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.